నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపుడి మండలంలో నేడు ఉదయం అనగా బుధవారం ఉదయం 6 గంటలకు పంచాయతీల విస్తరణాధికారి ఎంఎస్ఎన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మన్యం శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ బానోజీ క్లాత్ మిత్రాలతో కలిసి పెద్దాడ గ్రామంలో ప్రతి సెంటర్కు వెళ్లి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం మన గ్రామంలో నిర్వహింపబడుతున్నదని తెలియచెప్పి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని, పొడి చెత్త రీసైకిల్ కొరకు, తడి చెత్త వర్మీ కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తామని అందరికీ తెలియజెప్పారు. ప్రతి ఇంటి నుండి కూడా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని పెద్దలందరికీ చెప్పి వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అలాగే పెదపుడి గ్రామంలో ఉదయం 8:30 గంటలకు కార్యదర్శి ఉషారాణిగారితోనూ, రెండవ కార్యదర్శి అనంత లక్ష్మిలు, జూనియర్ అసిస్టెంట్ అనంతలక్ష్మితో కలిసి క్లాప్ మిత్రలతో పెదపుడి గ్రామమంతా తిరుగుతూ తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా తమకు ఇవ్వాలని వారిని చైతన్యపరుస్తూ డ్రైన్లో ఏ చెత్త వేయరాదని ప్రసారం చేశారు. గ్రామం ఆరోగ్యంగానూ, సుభిక్షంగానూ, ఆనందంగానూ ఉండడానికి చెత్త నుండి సంపత్ కేంద్రం ఒకటే మార్గమని పంచాయతీల విస్తరణ అధికారి ఎంఎస్ఎన్ రెడ్డి అన్నారు. గ్రామ పంచాయతీ క్లాప్ మిత్రాలు మాత్రం మీరు అలా పాడేస్తుంటే వాళ్ళు ఏం